గురువుగారు, జీవుడు బ్రహ్మానందమును తన హృదయంలోనే నిలుపుకొని ప్రపంచమంతా వెతికాడట. దీనిని మన ధర్మశాస్త్రం ఎలా పోల్చి చెప్పింది? మనం కొన్ని పదాలు సనాతన ధర్మంలో వింటూ అవి మనకి సంబంధించినవి కావులే, మన వల్ల కాదులే అనుకుంటుంటాం. అలాంటి పదాల్లో ఇది కూడా ఒకటి. మోక్షం అనేది ఉంది. రమణ మహర్షి చాలా తేలిగ్గా ఒకే ఒక్క వాక్యంలో చెప్పారు. మోక్షం అంటే మనో నిర్మూలనము మోక్షము అన్నారు. అంతకంటే ఏమల్ల ఆయన. మనో నిర్మూలనము అంటే మనస్సుని నాశనం చేసేయి, మనస్సుని బూడిద చేసేయి, అదే మోక్షము. అది నువ్వు చనిపోయిన తర్వాత ఏం రాదురా నాయన, ఇక్కడే వస్తుంది నీకు మోక్షం. మనస్సుని ఇక్కడే దాన్ని నాశనం చేసే అన్నారు. మనస్సుని నాశనం చేయటం అంటే సంకల్ప వికల్పాత్మకమైనది మనస్సు. అంటే కొద్దిసేపు ఇది కావాలంటుంది, కొద్దిసేపు అది కావాలంటుంది. ఈ కారు కావాలంటుంది, ఈ కారు వద్దు, ఆ కారు కావాలి. ఈ స్కూటర్ కావాలంటుంది, ఆ స్కూటర్ కావాలంటుంది. ఈ ఇల్లు కావాలంటుంది, ఆ ఇల్లు అంటే ఒక పక్క సంకల్పం, ఒక పక్క వద్దు. ఈ మనోవికల్పం ఏదైతే ఉన్నదో దీన్ని అరికట్టేసేయి, మోక్షం వచ్చేసేస్తుంది. మనోనాశనమే మోక్షము అన్నారు. ఆ రకంగానే బ్రహ్మానందం కూడా వేరే ఎక్కడో లేదు, మనలోనే ఉంది. దీనికి సరదాగా చమత్కారంగా మన సంప్రదాయం ఒక చక్కటి కథ కూడా చెప్పింది. ఒక ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇద్దరు స్నేహితులు ప్రయాణం చేస్తున్నారు. ఒక ఆయన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, రెండో ఆయన దగ్గర లేవు. ఈ మొదట ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బుల్ని రెండో ఆయన కాజేయాలనుకున్నాడు. స్నేహితులు కదా, ప్రత్యక్షంగా కాజేయలేడు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తూనే ఉన్నాడు. ఈ రెండో వాడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని కాజేయాలి అనుకునే ఉద్దేశాన్ని మొదటివాడు గ్రహించాడు. రెండోవాడు ఎక్కడ పెట్టాడా ఈ డబ్బులు అని చెప్పి మొదటివాడు నిద్రపోతున్నటువంటి సమయంలో రకరకాలుగా వెతికాడు. ఎక్కడా కనపడలా. ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోదామని. మరుసటి రోజు పొద్దున్నే ఇక ఉండబట్టలేక, డబ్బు ఎక్కడ పెట్టావయ్యా, నాకు కనపట్టలేదు అంటే, నువ్వు పడుకున్నావు కదా, నువ్వు పడుకున్న దిండు కిందే డబ్బులు పెట్టాను అన్నాడు. ఆ దిండులోనే దాచిపెట్టాను అంటే చూడండి, మనిషి ఎక్కడెక్కడో వెతుకుతాడు. ఆనందం అనేది ఎక్కడెక్కడో ఉందని వెతుకుతాడు. ఆనందం అనేది ఎక్కడుంది, ఆ డబ్బు అనేది ఎక్కడుంది, వాడి దిండులోనే ఉంది. తన దగ్గర మాత్రం వెతకల. అన్ని చోట్ల డబ్బు ఎక్కడ ఉంది అని వెతికాడు, కానీ తన పడుకునేటువంటి దిండులో దగ్గరే పెట్టాడు మొదటివాడన్న విషయం రెండో వాడు గ్రహించలేకపోయాడు. అలాగే ఆనందం అనేది, బ్రహ్మానందం అనేది, ఆనందో బ్రహ్మ అనేది ఎక్కడో ఉంది. ఆ లోకానికి మనం ప్రయత్నం చేయాలి, ఏదో యోగాభ్యాసాలు చేయాలి, అప్పుడే మనకి ఆ బ్రహ్మానందం లభిస్తుంది అనుకోవటం తప్పు. సంప్రదాయం చెప్తోంది, సనాతన ధర్మం చెప్తోంది, ఆనందం అనేది ఎక్కడో లేదు, నీ లోపలే ఉంది. బ్రహ్మానందం అనేది నీ లోపలే ఉంది. ఆ లోపల ఉన్నటువంటి బ్రహ్మానందాన్ని ఆ రెండోవాడు ఎలా గ్రహించలేకపోతున్నాడో నువ్వు కూడా అలా గ్రహించలేకపోతున్నావు. కాబట్టి నీ లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మానందాన్ని వెతుకు, యోగాభ్యాసం చెయ్యి. చేస్తే ఆ సహస్రార చక్రం దగ్గర నీకు బ్రహ్మానందం లభిస్తుంది. నీ దగ్గరే ఉంది బ్రహ్మానందం, వేరే ఎక్కడా లేదు ఈ ప్రపంచంలో అనే గొప్ప విషయాన్ని సంప్రదాయం ఆ రకంగా చెప్పింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా బ్రహ్మానందం అనేది, ఆనందం అనేది వేరే చోట ఎక్కడా లేదు, మనలోనే ఉన్నదన్న విషయం తెలుసుకొని, దీనికి మొట్టమొదటి చిట్కా ఏంటంటే దైవం యొక్క కథలు వింటూ ఉండాలి, దైవం యొక్క నామ సంకీర్తన చేస్తూ ఉండాలి. అప్పుడు ఆనందం యొక్క ఛాయ, అంశ కొంచెం మనకి లభిస్తుంది. దాన్ని పెంచుకుంటూ పోవటానికి ప్రతి వాళ్ళం ప్రయత్నం చేసేదము గాక.